అండి ఇలాంటి ఆ మాటలు చూస్తే సభ్య సమాజం తల దించుకునేలా ఉంటుందండి. వీళ్ళు మహిళల పట్ల మాట్లాడి మాటలన్నీ చూస్తుంటే అసలు ఈ టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా, మరి ముఖ్యంగా టీడీపీ వాళ్ళు మహిళల పట్ల, నాయకులు అందరూ కూడా మహిళల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారండి. ఈ మాటలు నిన్న రోజా గారి గురించి మాట్లాడిన మాటలు, ఆ భానుప్రకాష్ గారు ఎమ్మెల్యే అయ్యి ఉండి అతను మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధాకరం. రోజా గారు 2,000 రూపాయల గురించి ఏదైనా చేస్తారు అన్నది చాలా అసహ్యంగా మాట్లాడారండి. 1,000 కోట్లు 2,000 కోట్లు సంపాదించారనేసి మాట్లాడతారు. ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 10,000 కోట్లకి ఎలా సంపాదించగలిగారు, ఇవన్నీ ఆయన మాట్లాడమనండి. రోజా గారి విషయంలో చూస్తే ఆవిడ స్వయం కృషితో సినిమా రంగాన్ని నిజంగా నెంబర్ 1 పొజిషన్లోనే వేయలేరండి. ఆవిడ అన్ని పొజిషన్లో వేసుకుని వచ్చారు. వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ అని మాట్లాడతారా? ఈయనకి గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు కొడుకు అన్న బ్రాండ్ లేకపోతే ఇతను ఎక్కడ ఉంటాడు? ఈరోజు ఎమ్మెల్యే అవుతాడా? ఆవిడకి అలాంటిది కాదు. ఆవిడ సింగిల్గా సినిమా ఇండస్ట్రీలో వేయలేరు. అలాగే రాజకీయంగా కూడా వచ్చి నెంబర్ 1గా ఉన్నారు. ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు, అందరితో కూడా మన్నలను పొందారు. ఆవిడ ఎదుగుదలను చూడలేక అక్కడ ఉండి వాళ్ళు పడి బాధ. ఇంకా మరి ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంత ఎత్తు ఎదిగి ఆవిడ ఎమ్మెల్యే మినిస్టర్ అయితే ఈరోజు ఈ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, తెలుగుదేశానికి మాట్లాడుతుంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఈ విషయాన్ని ఎందుకు ఖండించట్లేదు? సినిమా రంగానికి సంబంధించి యాక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, వీళ్ళు సినిమా రంగం నుంచి వచ్చిన ఆవిడ కదా, ఆవిడని ఎందుకు ఖండించట్లేదు? ఆవిడ మాటల్ని, ఆవిడని ఇంత దుర్భాషలు ఆడుతున్నారు కదా, ఆవిడని ఎందుకు ఇలా అంటున్నారనేసి ఆ భానుప్రకాష్ మాటల్ని ఎందుకు ఖండించట్లేదు? అంటే వీళ్ళు కూడా ఈ రెడ్ బుక్ కోసం భయపడుతున్నారు. సినిమా రంగం కూడా రెడ్ బుక్ కోసం భయపడుతుందా? వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు మహిళలను కించపరచలేదండి. మహిళలకు గౌరవం ఇచ్చి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి జగన్ గారు ఎంతో మేలు చేశారండి. రాష్ట్రానికే మేలు చేశారు. మహిళల పట్ల పక్షపాతం చూపించకుండా ఆయన నిజంగా చెప్పాలంటే మహిళల్ని పైకి లేపాలి, మహిళను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారండి ఇప్పుడు జగన్ గారు. అలాంటి మహిళలను చంద్రబాబు నాయుడు పరిపాలనలోని చాలా వరకు ఆడవాళ్ళతో తిట్టిస్తున్నాడండి. ఆడవాళ్ళు మొన్నటి వరకు అనిత, వంగలపూడి అనిత, ఇప్పుడు రెండోవాడు ఎడవాడు గాలి భానుప్రకాష్. ఆవిడకి ఎంతవరకు సంబంధం పడ్డాడు? బ్రతికెంతండి. ఆవిడ ఎంత చిన్న చిన్న పాత్రల నుంచి పెద్ద పెద్ద పాత్రలాగా మెగా యాక్టర్లతో కూడా యాక్ట్ చేసిన యాక్టర్ అండి ఆవిడ. చిరంజీవి తమ్ముడితో కూడా జడ్జిగా వ్యవహరించిన వ్యక్తి. 10 రూపాయలకి అమ్ముడైపోయిన వ్యక్తి అయితే వాళ్ళ దగ్గర కూర్చున్న అర్హత లేదండి ఆవిడకి. అలాంటి మహిళను తిట్టడం అనేది, దూషించడం అనేది, దుర్భాషలు మాట్లాడడం అనేది చాలా వాంఛనీయ విషయం అండి. ఆ విషయం అతను మాత్రం తన భార్యకి, తనకి ఒక బిడ్డలో లేకపోతే తనకి ఉంటారు కదా, తన తల్లిలో ఉంటారు కదా మహిళలు, ఆయన తోడు వాళ్ళ ఇంట్లో ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైనా తిడితే, వాళ్ళ కుటుంబాన్ని ఎవరైనా విమర్శించినా తిట్టినా వాళ్ళు భరిస్తారా? ఎదుటి మనిషిని తిట్టేటప్పుడు కొంచెం నాలుగు సంబలించుకొని మాట్లాడితే బాగుంటుంది. రేపొద్దుట ఇలా ఉంటే రేపొద్దున ఇంకోలా ఉంటుంది. టీడీపీ వాళ్ళకి ఇంకోలా వడ్డిస్తారు. జగన్ గారు వింటున్నారు, ఇప్పుడు వినే పరిస్థితి మంది. ఆయన వడ్డించే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకోలా ఉంటుంది. ఆయన మన తరపర భేదం ఉండదు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఇష్టం అనుకోండి, అది వేరే విషయం. ఈ వ్యాఖ్య చాలా తప్పండి. మేము ఖండిస్తున్నాం, మహిళలుగా మేమే ఖండిస్తున్నాం. ఈరోజు ఆవిడేంది, రేపు పొద్దున్న మేము అవుతాం. ఎవరైనా ఒకటి కదండి. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత టీడీపీ వాళ్ళు ఎంతమందిని చెత్తగొడేస్తున్నారు, ఎంతమంది భార్యలు పుత్తులు తెంపేస్తున్నారండి వాళ్ళు. అది కరెక్ట్ కాదండి. ప్రభుత్వం అయితే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మార్చుకుంటే ఈ 3 సంవత్సరాల్లో బాగుంటుందండి. లేకపోతే ప్రతీకార చర్యలు జరుగుతాయండి. చాలా తప్పండి అది. రోజా గారిని మరి కూటమి ప్రభుత్వంలో ఇంత దారుణంగా, మరి అతని పేరు అయితే తెలియదు కానీ నేను ఇలా చూశానండి. అని ఎంత భానుప్రకాష్ అండి ఆడు పేరు. మరి ఎదవ అలా మరి ఒక మహిళని, ఎందుకంటే మహిళల్ని గౌరవించాలనేసి వాళ్ళతో వాళ్ళే, వాళ్ళ నోటితో వాళ్ళే అంటున్నారు. వెనకాల నుంచి అనేసి మళ్ళీ ముందు నుంచి ఒకలా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారండి వాళ్ళు. చాలా తప్పండి. రోజా గారిని అసలు ముక్క అనకూడదు. ఎందుకంటే ఆవిడ కింద నుంచి రాలేదండి ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఒక సాంప్రదాయం కుటుంబంలోంచి వచ్చింది ఆవిడ. ఎందుకంటే సినిమాలు మనం, ఎందుకంటే ఆవిడ చెప్పక్కర్లేదండి. అలాంటి ఆవిడ మనం ఇలాంటి వెధవండి, ఈ ఎదవ అలాంటి తిట్టకూడదు. మరి మహిళలను గౌరవించాలి. ఈ కూటమి ప్రభుత్వంలోని వంగలపూడి అనిత ఒక ఆవిడ ఉంది. మెయిన్ తర్వాత అయితే జనసేనలోని ఒక అరుణను ఆవిడ ఒక ఆవిడ ఉంది. ఇంకా ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు మాకు తెలియదు. కానీ చాలా దారుణంగాని మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్లిప్పులు ఇచ్చి చదవమని చెప్తున్నారో లేదో తెలియదు కానీ మహిళలను గౌరవించాలంటారు, మహిళలను అవమానపరుస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. మహిళలు ఎలాగైతే మరి దారుణంగా మాట్లాడుతున్నారు అన్నది కూటమి ప్రభుత్వం ప్రజలు, ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇంటింటికి కూడా ఏటమ్మా
సూపర్ సిక్స్ అని వెళ్తున్నారు, కానీ వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నాయకుల ఇంటికి వెళ్తున్నారు, అక్కడనే మిగతా ప్రజలు మా పక్క వాళ్ళ ఇంటికి వెళ్తలేదు.